सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
साई बाबा 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 Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 46వ అధ్యాయం. కాశీ గయా గమనం అజా జన్మ కథనం. ఓం శ్రీ సాయినాథ, మీ చరణాలు ధన్యం, మీ స్మరణ ధన్యం, మీ దర్శనం కూడా ధన్యమే. ఇవన్నీ ఫలం మీద ఆశతో చేసే కర్మబంధనాల నుంచి మానవ కోటిని ముక్తులను చేస్తాయి. మీ స్వరూపం ఇప్పుడు ఒకవేళ అదృశ్యమైనప్పటికీ శ్రద్ధగా ప్రేమపూర్వకమైన భక్తిని మనసారా చేస్తే సమాధిలోని మీ రూపం జాగృతమవుతుంది. భక్తులకు ఆ అనుభవం ఇప్పటికీ కలుగుతోంది. మీరు ఎంత సూక్ష్మమైన దారాన్ని పట్టుకుంటారంటే చూద్దామన్నా దాన్ని ఎవరికీ కనిపించనియరు. కానీ దేశంలో ఉన్నా లేక పరదేశంలో ఉన్నా ఎక్కడున్నప్పటికీ మీ భక్తులను లాగి రప్పించుకుంటారు. ఆ తరహాలో రప్పించి వాళ్ళని మీ చరణార విందాల దగ్గర ఉంచుకుని ప్రేమతో మీ హృదయానికి హత్తుకుంటారు. తల్లి తన బిడ్డను సంరక్షించినట్లు వారిని మీరు సహజంగా సంభాళిస్తారు. అలా మీరు సూత్రాలను కదిలిస్తున్నా మీరెక్కడుంటారో మాత్రం ఎవరికీ తెలియదు. కానీ దానికి కలిగిన ఆ పరిణామాన్ని చూస్తే భక్తుల వెనుకే మీరున్నట్లు మా మనసు కనిపిస్తుంది. జ్ఞానులు, పండితులు, తెలివైన వారు అభిమానం వల్ల సంసారం అనే సుడిగుండంలో చిక్కుకుపోయి ఉంటారు. కానీ అమాయకులను, అజ్ఞానులను మీరు మీ శక్తితో మనసారా వ్యవహరింపజేస్తారు. లోపల నుంచి ఆటంతా ఆడిస్తారు. మీరు ఏమీ చేయనట్లు కనిపిస్తారు. అన్నీ చేసి కూడా ఏమీ చేయనట్లు కనిపిస్తారు. నిజంగా మీ చరిత్ర ఎవరికీ అర్థం కాదు. అందువల్ల మనం మన శరీరాన్ని, వాక్కుని, మనసుని ఆయన పాదాలకు అర్పిద్దాం. నోటితో ఆయన నామాన్ని నిరంతరం స్మరిద్దాం. అలా చేస్తే పాపాలు ప్రక్షాళనమవుతాయి. కోరికలున్న వారి కోరికలు తీరుస్తారు. ఏ రకమైన కోరికలు పెట్టుకోని వారికి మీ శాశ్వత సుఖ స్థానాన్ని ప్రాప్తింపజేస్తారు. మీ నామం అలా సుఖకారకమైనది. భక్తులకు అదెంతో సులభమైన ఉపాయం. అందువల్ల పాపాలు నశిస్తాయి. రజోగుణం, తమోగుణం ఖచ్చితంగా పలాయనం చెందిస్తాయి. క్రమక్రమంగా సత్వగుణం సంక్రమిస్తుంది. దానివల్ల నైతిక, ధార్మిక గుణాలు పోగవుతాయి. ఆ ప్రకారంగా ధర్మ ప్రవృత్తి జాగృతమైతే వైరాగ్యాప్సరాంగన వెనుక నుంచి పరుగెత్తి వస్తుంది. ఇంద్రియ సుఖాలను ఆలింగనం చేసి అనుభవించాలన్న ఇచ్చ నామమాత్రంగా మిగిలి ఉంటుంది. ఆత్మజ్ఞానం వెంటనే ప్రకటమవుతుంది. నిత్యానిత్య వివేకంతో సహా జ్ఞానం ప్రాప్తిస్తే ఆత్మస్వరూపం వైపు ధ్యానం పట్టుకుంటుంది. అదే గురు పదాల్లో లీనమవటమవుతుంది. దాని పేరే గురువుకు సర్వస్వాన్ని అర్పించటం. మనసు సాయి చరణాల్లో అర్పించబడిందనడానికి ఒకటే గుర్తు. సాధకులు శాంతి వైపు ప్రవృత్తిని మరలిస్తారు. వారి భక్తి సంపూర్ణంగా ప్రఫుల్లితమవుతుంది. సప్రేమ ఉన్న గురుభక్తినే ధర్మం అంటారు. అంతటా నేనే ఉన్నాను, అదే జ్ఞానసారం. విషయభోగాల పట్ల ఉదాసీనత, అదే వైరాగ్యం. సంసారంలో ఉపరమ అంటే నివృత్తి ఇక్కడే ఉంటుంది. అనన్య జీవభావంతో భక్తిని కలిగి ఉండడం వల్ల శాంతి, విరక్తి, కీర్తి ఈ మూడు సర్వదా ఆధీనంలో ఉంటాయి. అలాంటి భక్తి మహిమ ధన్యం. అలాంటి గురుభక్తి ఉన్నవారికి అసలు లోటు అనేది ఏదైనా ఉంటుందా? వారి మనసులో కావాలని కోరుకున్నవన్నీ వారికి అప్రయత్నంగా లభిస్తాయి. అలాంటి ఆ భక్తి దగ్గర బ్రహ్మస్థితి పెళ్లికి బహుమానంగా ఇచ్చిన దాసియే అవుతుంది. అక్కడ మోక్షాన్ని ఎవరూ లెక్క చేయరు. తీర్థాలు వారి పాదాలను పట్టుకుంటాయి. గత అధ్యాయంలో దీక్షిత్ భాగవత పట్టణంలో 9 మంది యోగుల భక్తి గురించి, సాయి చరణ దర్శనం గురించి వర్ణించబడింది. అలాగే పాకాడే అనే ఇంటి పేరు గల ఆనందరావు కళడు గురించి, సాయిబాబా భక్తి మహిమ గురించి చెప్పబడింది. సాయిబాబాచే దగ్గరకు చేర్చుకోబడిన వారు తమ ఇంట్లో ఉన్న, తర్వాత భూమండలానికి అవతల ఉన్న వారిపై అహోరాత్రులు శ్రీ సాయి నిస్సంశయంగా తమ కృపామృత ధారలు వర్షించేవారు. భక్తులు ఎక్కడకు పోయినా అక్కడకు, అది ఎలాంటి చోటైనా సరే పోయి ఆయన నిలబడతారు. అకల్పితంగా వారికి దర్శనమిస్తారు. దీనికి సంబంధించిన విశేషమైన కథను మీ శ్రోతలకు నేను చెప్తాను. అది వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మనసు ఆనంద సుధా లహరిలో మునకలు వేస్తుంది. సాయి నోటి నుంచి జాలువారిన ఆ మాటలను భావంతో సహా వింటే సమాధి సుఖం వెనక్కి మరలుతుంది.
ప్రఫుల్లమైన చక్కని మనోవృత్తితో భక్తులు స్వానందాన్ని సొంతం చేసుకుంటారు. అడుగడుగునా చమత్కారం నిండి ఉండే అలాంటి మధురమైన శరత్ చంద్రిక లాంటి ఈ కథను వింటే శ్రోతలు తమను తాము మర్చిపోతారు. గుండె గొంతుకలో కొట్లాడుతుంది. కాకాసాహెబ్ దీక్షిత్ పెద్ద కొడుకు బాబు ఉపనయనం నాగ్పూర్లో చేయాలని నిశ్చయించారు. అలాగే నానాసాహెబ్ చందోర్కర్ పెద్ద కొడుకు పెళ్లి ఆలోచనలు జరిగి అది గ్వాలియర్ పట్టణంలో చేయాలని నిశ్చయించబడింది. వడుగయ్యాక కాకాసాహెబ్ కార్యం వల్ల పెళ్లికి గ్వాలియర్ వెళ్ళడానికి ఆలస్యం కాకూడదని నానా మనసులో ఉంది. నాగపూర్ నుంచి కాకాసాహెబ్ పెళ్లికి హాయిగా రావాలన్న అభిప్రాయంతో ఇద్దరికీ వీలుగా నానా మంచి ముహూర్తాలు పెట్టాడు. తరువాత భక్తుల మకుటమణి నానాసాహెబ్ సాయిని పెళ్లికి పిలవాలని ఆయన దర్శనం చేసుకోవడానికి గొప్ప ఉత్సాహంతో షిరిడి వచ్చాడు. కాకాసాహెబ్ దీక్షిత్ అప్పుడు అక్కడే ఉన్నాడు. నానాసాహెబ్ మసీదుకి వెళ్లి చేతులు జోడించి బాబాని పెళ్లికి ఆహ్వానించాడు. అందుకు బాబా సరే అని పెళ్లికి తప్పకుండా శ్యామని వెంట తీసుకుపో అని కూడా అన్నారు. తర్వాత 2 రోజుల్లో వచ్చి కాకాసాహెబ్ కూడా బాబాని ఓడుక్కి రమ్మని ఆహ్వానించాడు. అతనితో కూడా బాబా అలాగే అని శ్యామను వెంట తీసుకుపో అన్నారు. కాకాసాహెబ్ బాబాని స్వయంగా రమ్మని అర్థించాడు. అందుకు బాబా వెంటనే సమాధానమిచ్చారు. కాశీ ప్రయాగ కరుణి సత్వర్ శ్యామ్యాచే హీ ఏతో అగోధర్ మజకాజ్ ఉసిర్ యావయా అంటే కాశీ ప్రయాగలకు వెళ్ళిన శ్యామ కంటే ముందే వచ్చేస్తాను, అందుకు నాకు ఎంతసేపు పడుతుంది. ఈ మాటలపై వాళ్ళకు కలిగిన అనుభవం చూడడానికి, బాబా సర్వవ్యాపకతను గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు శ్రోతలు శ్రద్ధ పెట్టి అర్థం చేసుకోండి. సరే, భోజనం అయ్యాక మాధవరావు ఇలా అడిగాడు. ఒకసారి గ్వాలియర్ వెళ్ళాక కాశీ మాత్రం ఎంత దూరం? అతను నందరాం మార్వాడి వద్ద ఖర్చుల కోసం 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు. బాబా అనుమతి తీసుకోవడానికి అతను మసీదుకి వెళ్ళాడు. అతను ఎంతో ఆదరపూర్వకంగా బాబాని ఇలా అడిగాడు. ఇప్పుడు పెళ్లి ఒడుగుల కోసం గ్వాలియర్ వరకు వెళ్ళవలసింది. అయితే అవకాశం వచ్చింది కాబట్టి కాశీ గయా యాత్ర చేసుకోవాలని మనసు కనిపిస్తోంది. అయినా దేవా, నేను మీ పాదాల మీద పడి అడుగుతున్నా, కాశీ గయా యాత్రలు చేసి రానా? బాబా మాధవరావుకి వెళ్ళిరమ్మని ఆనందంగా అనుమతిచ్చారు. ఇంకా ఇలా అన్నారు. అనుచితమైతే నువ్వు మాత్రం నన్ను ఎందుకు అడుగుతావు? ఏ ప్రయత్నము లేకుండా సహజంగా సంభవించే వాటిని నిశ్చయపూర్వకంగా తప్పక సాధించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సరే, అలా అనుమతి లభించింది. మాధవరావు కురబ్ బండి చేసుకుని కోపర్గాం దారి పట్టాడు. దారిలో అప్పాకోతే కలిశాడు. తన మనమరాల్ని తీసుకురావడానికి అతను చాంద్వాడ్ వెళ్తున్నాడు. కాశీయాత్ర మాట విని అతడు బండిలోంచి దూకాడు. కాశీయాత్ర ప్రయాణానికి కావలసిన డబ్బు జేబులో లేకపోయినప్పటికీ మాధవరావు లాంటి ఆత్మీయుని వదులుకోవాలని అనిపించలేదు. ఇంతలో మాధవరావు అతనికి ధైర్యం చెప్పాడు. ఇక అప్పాకోతేకి ఆలోచించవలసిందేముంది? వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అతను వెంటనే బండిలో కూర్చున్నాడు. అప్పా పాటేలు ధనవంతుడే, అయితే దారిలో ఉన్నాడు కనుక దగ్గర డబ్బు లేదు. అందుకని కాశీ వెళ్ళటం తప్పిపోతుందన్న గొప్ప చింత కలిగింది అతనికి. ఎవరైనా పుణ్యకర్మ చేస్తుంటే మనం కూడా వారితో పాటు పుణ్యకర్మ చేయాలి. మాధవరావు లాంటి తోడుని సార్థకం చేసుకోవాలి అని అప్ప మనసులో ఉంది. సరే, అప్ప ఇబ్బందిని గమనించి సమయానికి అతనికి ధైర్యం చెప్పి మాధవరావు అతన్ని వెంట పెట్టుకుని కాశీయాత్ర చేయించాడు. తర్వాత వాళ్ళిద్దరూ నాగపూర్లో వడుగు వేడుకకు వెళ్ళారు. అక్కడ కాకాసాహెబ్ మాధవరావుకి ఖర్చుల కోసం 200 రూపాయలు ఇచ్చాడు. అక్కడి నుంచి వాళ్ళు గ్వాలియర్లో జరిగే పెళ్లి వేడుకలకు వెళ్ళారు. ఆ సందర్భంలో నానాసాహెబ్ మాధవరావుకి 100 రూపాయలు ఇచ్చాడు. నానాసాహెబ్ వియ్యంకుడు అంటే కొడుకు మామ శ్రీమంత్ జటారు అతనికి కూడా 100 రూపాయలు ఇచ్చాడు. ఆ ప్రకారంగా నానా గురుబంధు వద్ద మాధవరావు వద్ద ప్రేమపూర్వకంగా వీరంతా ఇచ్చిన డబ్బు పోగైంది. కాశీ మంగళ్ ఘాట్ వద్ద బంగారు
రేకుల్లో పొదిగిన అందమైన శ్రీ లక్ష్మీనారాయణ మందిరం ఉంది. దానికి జటార్ యజమాని. అయోధ్యలో ఉన్న అందమైన శ్రీరామ మందిరానికి కూడా జటారే యజమాని. అతను 2 పుణ్యస్థలాల్లో ఆదర సత్కారాలు ఏర్పాటు బాధ్యతను అక్కడున్న తన గుమస్తా మీద పెట్టాడు. మాధవరావు అప్పాకోతే గ్వాలేర్ నుంచి మధురకు వెళ్లారు. వెంట పలాసాపు ఇనాందారు వజే, నానాసాబ్ తోడలుడు మరదల భర్త బినేవాలే, నానాసాహెబ్ అల్లుడు, అందరికన్నా చిన్న కూతురు ద్వారకామాయి భర్త పెండార్కర్ కూడా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేశారు. మాధవరావు కోతేపాటలు అక్కడి నుంచి ప్రస్తుతం అలహాబాదు, అక్కడ పవిత్ర గంగా యమునల సంఘం ఉంది కనుక వెళ్ళిన తర్వాత రామనవమి ఉత్సవ సమయానికి అయోధ్య చేరుకున్నారు. అక్కడ 21 రోజులు ఉన్నారు. 2 నెలలు కాశీలో గడిపారు. చంద్రగ్రహణము సూర్యగ్రహణం అయిపోయాక అప్పుడు ఇద్దరు గయకు బయలుదేరారు. గయలో ప్లేగ్ వ్యాపించి ఉంది. వీధుల్లో జనులు ఆ చింతతోనే ఉన్నారన్న విషయం వారిద్దరూ రైలు బండిలో విన్నారు. రైలు స్టేషన్లోకి వచ్చి ఆగేసరికి రాత్రయింది. ఇద్దరూ అప్పుడు అక్కడే ఉన్న ఒక ధర్మసత్రానికి వెళ్ళి ఆగారు. తెల్లవారాక ఒక గయ వ్యక్తి గయ క్షేత్రంలోని యాత్రికులచే సంకల్పం చేపించి వాళ్ళిచ్చిన దక్షిణం మీద జీవనం కొనసాగించే బ్రాహ్మణ పండ వచ్చి ఇలా అన్నాడు: యాత్రికులంతా బయలుదేరారు, త్వరగా పదండి. మాధవరావు మనసులో కంగారు పడ్డాడు. అతను మెల్లగా అడిగాడు, ఇక్కడ ప్లేగు వ్యాధి ప్రబలింది, మీ పేటలో కూడా ఉందా? దానికి గయ వ్యక్తి సమాధానం ఇచ్చాడు, అక్కడ దాకా వచ్చి అప్పుడు చూడండి, అక్కడ ఇలా లేనే లేదు. నాతో పాటు మీరు ఏ శంక లేకుండా పదండి. సరే, వాళ్ళిద్దరూ ఆ గయ వ్యక్తితో అక్కడికి వెళ్ళారు. అతని విశాలమైన ఇంటిని చూసి మనసులో ఆనందించారు. ఆనందానికి మరో కారణం కూడా ఉంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఎదురుగా బాబా ఛాయాచిత్రం చూసి మాధవరావు కంఠం పూడుకుపోయింది. గయలాంటి చోట బాబా పటం కళ్ళకు కనిపిస్తుందని అతని కల్లో కూడా అనుకోలేదు కనుక ఇద్దరికీ ఆశ్చర్యం వేసింది. మాధవరావుకైతే ఎంతో దుఃఖం కలిగింది. అతని కళ్ళ నుంచి ఆనందాశ్రువులు ప్రవహించాయి. గయ వ్యక్తి, ఏమిటి మీరు ఏడుస్తున్నారా అని అడిగాడు. ఏ కారణం లేకుండా మాధవరావు అలా ఏడుస్తుంటే గయ మనసుకి సందేహం కలిగింది. అతను చింతాక్రాంతుడయ్యాడు. గయలో ప్లేగు ఉంది, తమ యాత్ర అనుకున్న విధంగా ఎలా గట్టెక్కుతుంది అన్న ఆలోచన మాధవరావు మనసులో తలెత్తుకొని గయ మనిషికి బాధేసింది. ఇక్కడ ప్లేగు లేదని మీకు ముందే చెప్పాను కదా, అయినా మీరు అలా బాధపడుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాపై విశ్వాసం లేకపోతే వీరందరినీ అడగండి. ఇక్కడ మీకు వెంట్రుక వాసి కూడా ఇబ్బంది జరగదు. ఊరికే కళ్ళంటే నీళ్ళెందుకు పెట్టుకుంటారు? ప్లేగు వ్యాపించిందని ధైర్యం కోల్పోయి యాత్రికుడు నిష్కారణంగా అదే పనిగా ఏడుస్తున్నాడని గయ మనిషి ఆ రకంగా నచ్చ చెప్పి చూశాడు. కానీ మాధవరావు మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. నాకంటే ముందు వచ్చి మా అమ్మ ఈ రోజు నా ఎదుట ఎలా ఉంది. కాశీ ప్రయాగయాత్రలు ముగించుకొని వచ్చే శ్యామ కంటే ముందొస్తానని బాబా అంతకు ముందు చెప్పిన మాటలకి ఇది ప్రత్యక్ష అనుభవ రూపం అనిపించింది. ఇంట్లో అడుగు పెట్టగానే మాధవరావుకి బాబా చిత్రపటం కళ్ళెదుట కనిపించింది. ఆ అనుకోని సంఘటన చూసి అతనికి ఎంతో విచిత్రంగా అనిపించింది. కంఠము రుద్ధమైంది. కనురెప్పల మాట నుంచి దూకిన ఆనందాశ్రువులు వెల్లువలై పారాయి. దేహము రోమాంచమైంది. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది. మాధవరావు పరిస్థితి అది. కానీ గయ మనిషి మనసులో మరోలో అనుకున్నాడు. ప్లేగు భయం పట్టుకొని అతను ఏడుస్తున్నాడని అతనికి నిశ్చయంగా అనిపించింది. శ్యామకే తర్వాత దీని గురించి అడగాలనే కోరిక కలిగి అతను గయ మనిషిని ఇలా అడిగాడు, ఈ చిత్రపటం మీకు ఎలా దొరికిందో అది నాకు వివరంగా చెప్పండి. అప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని, ఆయన చమత్కారాన్ని గయ మనిషి మాధవరావుకు చెప్పసాగాడు. దాన్ని వినండి. ఆ బ్రాహ్మణునికి ఒకరు కాదు 200-300 మంది పనివాళ్ళు జీతానికి ఉన్నారు. మన్మాడు పునతాంబే స్టేషన్లో యాత్రికులకు వాళ్ళు విస్తృతంగా వసతులు కల్పిస్తుంటారు. యాత్రికులకు సౌకర్యాలు కలుగచేయటమే ఆ గయ మనిషి నిత్య వృత్తి. అలా నడుస్తుండగా ఓసారి గయ మనిషి షిరిడి వెళ్ళాడు. సాయి సమర్థులు గొప్ప మహాత్ములన్న విషయం అతను విన్నాడు. ఆయన దర్శనంతో తరించాలని నిశ్చయించుకున్నాడు. సాయిబాబా దర్శనం చేసుకున్నాడు. పాదాలకి నమస్కరించాడు. ఆయన చిత్రపటము పొందాలన్న కోరిక కూడా అతనికి కలిగింది.
మాధవరావు దగ్గర గోడకు వేలాడుతూ ఒక చిత్రపటం ఉండేది. గయ వ్యక్తి దాన్ని ఇవ్వమని అడగసాగాడు. అందుకని అతను బాబాని అడిగి దాన్ని అతనికి ఇచ్చాడు. అదే అప్పటి తన చిత్రపటమని, అతనే ఈ గయ వ్యక్తి అని మాధవరావు గుర్తొచ్చింది. అక్కడికే బాబా తనని ఎలా పంపించారు? ఇంత సుదీర్ఘకాలం తర్వాత అతనితో నన్ను ఎలా కల్పించారు? వాస్తవానికి 12 సంవత్సరాల నాటి కథ ఎక్కడిదైనా ఎవరైనా ఎందుకు గుర్తుంచుకుంటారు? కానీ బాబా లీలలు లోతైనవి. ఆయన శ్యామను అక్కడికే పంపించి అక్కడే తమ దర్శనమిచ్చారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీ కీ జై. కానీ బాబా లీలలు లోతైనవి. ఆయన శ్యామను అక్కడికే పంపించి అక్కడే తమ దర్శనమిచ్చారు. గయ వ్యక్తి కూడా మనసులో ఎంతో సంతృష్టి చెందాడు. సాయిబాబా అనుమతి తీసుకుని తన ఇంటి నుంచి ఇదే చిత్రపటాన్ని ఇదే గయ వ్యక్తి తాను ఇచ్చాడని శ్యామకు గుర్తొచ్చింది. షిరిడీ వచ్చినప్పుడు ఇతని వద్దే తాను ఇదివరలో బస చేశానని, అతనే తనచే బాబా దర్శనం చేయించాడని గయ వ్యక్తికి గుర్తొచ్చింది. అప్పుడు ఒకరికొకరు చేసుకున్న ఉపకారం వల్ల వారిద్దరి ఆనందానికి పరిమితులు లేకుండా పోయింది. గయ వ్యక్తి శ్యామకి గయలో ఎంతో గొప్పగా ఏర్పాట్లు చేశాడు. ఆ గయ వ్యక్తి ఇంట్లోని ఐశ్వర్యాన్ని ఏమని వర్ణించాలి? ఏనుగులు అతని ఇంటి ముందు ఉన్నాయి. తను స్వయంగా పల్లకీలో కూర్చొని శ్యామను ఏనుగుపై కూర్చోబెట్టాడు. విష్ణుపాదాల అంటే గయలో విష్ణుపాదాల ప్రతిమ ఉండే స్థలము వద్దకు వెళ్ళి వెంట పూజా సామాగ్రిని తీసుకుని దేవుడికి అభిషేకంతో స్నానం చేయించి విధిపూర్వకంగా పితరులకు పిండదానము చేయించాడు. అప్పుడు బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి తృప్తిపరిచాడు. నైవేద్యం పెట్టి అందరూ భోజనం చేశారు. ఆ ప్రకారంగా బాబా యాత్రనంతా ఆనందంగా పూర్తి చేయించారు. సరే, ఈ కథకి సారం ఏమిటంటే బాబా నోటి నుంచి వచ్చిన మాటలు ఎప్పుడు నిజమై తీరుతాయి. అందులోని ప్రతి అక్షరము అనుభవంలోకి వస్తుంది. ఆయన భక్తుల మీద ఆయనకు అనివార్యంగా ప్రేమ ఉంటుంది. అలా అయితే బాబాకి తమ భక్తుల పైన మాత్రమే ప్రేమ ఉందా? కానీ ఇతర జీవులను కూడా ఆయన సమదృష్టితో చూస్తుండేవారు. వాటి పట్ల ఆయనకు సంపూర్ణ ఐక్యభావం ఉండేది. వాటిని ఎంతో ప్రేమించేవారు. ఎప్పుడైనా లెండీబాగు నుంచి మసీదుకు తిరిగి వచ్చేటప్పుడు సహజంగా అలా వెళ్తూ దారిలో ఏదైనా ఒక మేకల మంద కనిపిస్తే బాబాకి భలే ఆనందం కలిగేది. అప్పుడు ఆ మేకల మంద మీద మకరందం జలపాతాలు కురిపించే అమృత సదృశ్యమైన తమ దృష్టిని సారించి 1-2 మేకలను ఆయన ఎన్నుకొని తీసుకునేవారు. వాటి యజమాని ఎంత ధర చెప్తే అంతా ఇచ్చేసేవారు. తాము కొన్న ఆ మేకలను కొండాజీ అనే పేరు గల భక్తుడి దగ్గరుంచేవారు. బాబా పద్ధతి అలా ఉండేది. ఓసారి 32 రూపాయల ధర చెల్లించి బాబా 2 మేకలను కొనుక్కురావడం చూసి అందరికీ ఆశ్చర్యం అనిపించింది. ఆ 2 మేకలను చూసి బాబాకి వాటి మీద ఒక్కసారిగా ప్రేమ ఉప్పొంగింది. వాటి దగ్గరికి వెళ్ళి వాటి వీపు తట్టారు. అవి పశుయోనుల్లో జనించడం చూసి సాయి సమర్థులకు వాటిపై కరుణ కలిగింది. వాటి ఆ అవస్థ చూసి ఆయన హిమవత్ పర్వత సానువు ద్రవించింది. వాటి పట్ల ప్రేమ వెల్లువై ఉబికింది. వాటిని దగ్గరకు తీసుకొని మృదువుగా నిమిరి వాటిపై మహోన్నత కృపామృత దృష్టితో చూడటం భక్తులకు ఆశ్చర్యం అనిపించింది. వాటి మీద పూర్వజన్మకు సంబంధించిన తమ గొప్ప ప్రేమ బాబాకు గుర్తొచ్చింది. ఆయనకు ప్రేమ వరదలై పారింది. వాటి పశుజన్మ చూసి బాబా మనసు ఎంతో వాత్సల్యం చెందింది. కానీ ఆ మేకల ధర 2-3 మహా అయితే 4 రూపాయలు ఉండొచ్చు. దానికోసము బాబా అలా అంత ఎక్కువగా 16 రూపాయలు ఎందుకు ఇచ్చారు అని తాత్యాకు ఆశ్చర్యం కలిగింది. దేయి వాణి గేయి ప్రాణి అంటే వ్యాపారి నోటితో అడిగిన ధర ఇచ్చి అవసరమైన వస్తువును కొనటం. ఈ పద్ధతిని కళ్ళతో ప్రత్యక్షంగా చూసి తాత్యాతో పాటు మాధవరావు బాబా చేసే ఈ పనిని వారించారు. 2 రూపాయల వస్తువుకి బాబా 16 రూపాయలు ఎందుకు ఇచ్చారు? ఆయనకి డబ్బంటే లెక్కలేదా?
అలా ఆయనకు తమకు తోచిన విధంగా ఏదో ఒకటి చేస్తుండే ఆయన యుక్తి కూడా వారికి సరి అనిపించలేదు. ఇద్దరి మనసులకి చాలా చికాకు కలిగింది. బాబా అలాంటి బేరాలు ఎందుకు చేస్తారు? బేరమ చేసే పద్ధతి ఇదేనా అని ఇద్దరు బాబాపై దోషం ఆరోపించారు. బాబా అలా ఎలా మోసపోయారు అని అందరూ అక్కడ పోగైనారు. కానీ బాబా మాత్రం ఎంతో హాయిగా ఉన్నారు. ఆయనకి ఏదో కోల్పోయినట్లు లేదు. వీరిద్దరూ అలా కోపించిన బాబాపై దోషం ఆరోపించిన బాబా కొంచెం కూడా నొచ్చుకోలేదు. శాంతి సుఖంలో మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మనసులో పూజ్యభావం కలిగి వారిద్దరూ బాబాని ఇలా అడిగారు, ఔదార్యము అంటే ఇలాగే ఉంటుంది. 32 రూపాయలు పోయినట్లే కదా. కేవలము డబ్బుని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అడిగిన ఆ ప్రశ్న విని సాయిబాబా నవ్వుకొని మనసులో ఇలా అనుకున్నారు, వీళ్ళంత పిచ్చివాళ్ళు, నేను వీళ్ళని ఎలా సమాధానపరచాలి? బాబా శాంతి ఎంతో విలక్షణంగా ఉండేది. ఆయన మనసులోని స్థైర్యము అసలు చలించలేదు. పరమశాంతితో ఉన్న ఈ లక్షణము చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. క్రోధం అనేది ఎవరికి కనీసము తెలియనైనా తెలీదో, ఎవరు సదా పరమశాంతిని అనుభవిస్తూ ఉంటారో, జీవుల్లో ఎవరు భగవంతునే చూస్తారో వారికి కోపం అనే మూర్ఖత్వం ఎలా ఉంటుంది? సారాసారాలను గురించి విచారించటంలో సమర్థులైన వారు కోద్రాన్ని తమ ఎదుటకు రాణిస్తారా? అలాంటి సందర్భము ఒకవేళ వచ్చినా వారి శాంతి అనే బండారము తెరుచుకునే ఉంటుంది. అల్లా మాలిక్ అనే నిరంతరము చింతన ఎవరికి ఉంటుందో వారి మహిమను నేను ఎలా వర్ణించను? ఆయన చరిత్రలో లోతైనది, కఠినమైనది, ఎంతో పావనమైనది, హితకరమైనది. ఎవరు పూర్ణ జ్ఞాని స్వరూపులో, వైరాగ్యానికి నిలయమో, శాంతి సాగరమో, ఎవరి బుద్ధి పొంగి పొరిలే కారుణ్య రసదారులతో నిండి ఉంటుందో వారు నిజంగా ఏమన్నారో వినండి. వారిద్దరు కోపాన్ని చూసి బాబా, ఉండేందుకు ఇల్లైనా లేని నాకు నిలువ నీడలేదు, దేన్నైనా నేను ఎందుకు పోగు చేసుకుంటాను దృఢంగా అన్నారు. ఆయనే దుకాణానికి పోయి మొదట ఓ సేరు పచ్చి శనగపప్పు తీసుకురండి, వాటికి అవి కడుపు నిండా పెట్టండి, అప్పుడు వాటిని ఆ మేకల కాపరికి తిరిగి ఇచ్చేయండి. బాబా ఇచ్చిన ఆ ఆజ్ఞను అనుసరించి వెంటనే మేకలకు పప్పు తినిపించి కొంచెము కూడా ఆలస్యము చేయకుండా వాటిని మేకల మందలో తిరిగి పంపివేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. సాయిబాబా మూర్తీభవించిన పరోపకార అవతారులు. తాతయ్య కోతే కానీ, శ్యామ కానీ, మరెవరైనా కానీ ఆయనకి ఎప్పుడెలా వ్యవహరించాలన్న దాన్ని నేర్పటమేమిటి? గొప్ప ప్రేమతో శనగపప్పు తిని మేకలు తృప్తి చెందడం చూసి బాబా, ఇక మేకల్ని వాటి యజమానికి ఇవ్వండి, వాటిని మందలో విశ్రాంతి తీసుకొనివ్వండి అన్నారు. ఆ ప్రకారంగా డబ్బుకి డబ్బు పోయింది, అనవసరంగా మేకలు పోయాయి. అప్పుడు బాబా మేకల గత జన్మకు సంబంధించిన ఆశ్చర్యకరమైన కథను చెప్పారు. తాతయ్య మీదలాగానే శ్యామ మీద కూడా బాబాకి ఎంతో ప్రేమ. వారి కోపాన్ని శాంతింపచేయడానికి బాబా ఈ మనోరంజకమైన కథను చెప్పారు. సాయిబాబా స్వయంగా ఆ ఇద్దరికి మేకల పూర్వజన్మ వృత్తాంతాన్ని వర్ణించి చెప్పారు. శ్రోతలు వినండి. అదృష్టవశాత్తు గత జన్మలో ఈ జీవులు మానవులు. వాళ్ళు నా దగ్గరే ఉండేవారు. వారు చేసిన కర్మలకు ఫలితం ఇలా అనుభవించడానికి ప్రాప్తించింది. మీరు చూసిన ఆ మేకలు గత జన్మలో సోదరులు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ వారు అంతమైపోయారు. వారికి గతి పట్టింది. మొదట్లో సోదరులిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ ఉండేది. ఇద్దరు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవారు. సదా ఒకరి శ్రేయస్సును ఒకరు చూసుకునేవారు. ఆ ప్రకారంగా వారిద్దరికీ పరస్పరం ఎంతో ఐక్యత ఉండేది. అలా వాళ్ళిద్దరూ ఎంతో సఖ్యంగా ఉంటున్నప్పటికీ భయంకరమైన కర్మ ధర్మ సంయోగం వల్ల దుర్భరమైన ద్రవ్యలోభంతో
పరస్పర శత్రుత్వం ఏర్పడింది. వారిలో పెద్దవాడు సోమరి, చిన్నవాడు అహర్నిశలు పనిచేసేవాడు. అతను చాలా డబ్బు సంపాదించి కూడబెట్టుకోవడం వల్ల పెద్దవాడికి అతనిపై ఈర్ష్య కలిగింది. అతన్ని చంపితే కాని డబ్బు తన చేతికి రాదని చెడు మార్గాన్ని అవలంబించాడు. ధనంపై మోహం వల్ల మానవులు కన్ను మిన్ను కానరు. కళ్ళుండి ఆ పెద్దవాడు అంధుడైనాడు. సోదర ప్రేమలోని అనుబంధాన్ని విస్మరించాడు. చిన్నవాణ్ణి చంపడానికి సిద్ధపడ్డాడు. ప్రారబ్ధం చాలా కఠినమైంది. ఆ సోదరులకు నిష్కారణంగా వైరం ఉత్పన్నమైంది. ఎవరికీ తెలియకుండా మోసపూరితంగా వేసుకున్న పథకాలు ఒకరికి తెలిసాయి. లోభం అనివార్యంగా పెరిగిపోయింది. వారి ఆయుష్ ముగిసింది. వాళ్ళు తమ సోదర ప్రేమనంతా మర్చిపోయారు. కోపంతో ఎంతో మండిపడి శత్రువు వల్ల ఒకరితో ఒకరు దెబ్బలాడుకున్నారు. ఒకడు తల మీద బలమైన కర్రతో కొట్టి రెండవ వాడిని పడేశాడు. రెండవ వాడు ఒక్కసారిగా గొడ్డలి వేటు వేసి తన సోదరుణ్ణి చంపేశాడు. అప్పుడు చిన్నాభిన్నమయ్యి రక్తంతో తడిసిపోయిన వాళ్ళిద్దరూ మూర్చిపోయారు. కొద్దిసేపు అయ్యాక వారి ప్రాణాలు పోయి వారిద్దరూ మరణించారు. అలా చనిపోయాక వాళ్ళు ఈ పశుయోనిలో ప్రవేశించారు. వారిని చూసినప్పుడే వాళ్ళకి సంబంధించిన ఈ కథ అంతా నాకు గుర్తొచ్చింది. చేసిన కర్మలను అనుభవించడానికి వాళ్ళు మేకలుగా పుట్టారు. అనుకోకుండా ఆ మందలో చూసి వాళ్ళపై ప్రేమ కలిగింది కనుక జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టి వాటికి విశ్రాంతి కలిగించాలని నాకు అనిపించింది. కానీ మీ వల్ల వాటి కర్మలే వాటికి అడ్డొచ్చాయి. నా మనస్సులో మేకల పట్ల దయ ఉంది. కానీ మీ బలవంతం వల్ల నేను కూడా చివరికి వాటి యజమాని దగ్గరకు పంపేయడానికి సిద్ధపడ్డాను. సరే, ఇక్కడ ఈ కథ ముగిసింది. శ్రోతలు నన్ను క్షమించాలి. ముందు రాబోయే అధ్యాయాన్ని వింటే శ్రోతల మనస్సు ఆనంద తీరాలకి పరుగు పెడుతుంది. ఈ అధ్యాయం కూడా తీయని అనుబంధాలను అందంగా ముడివేసే ప్రేమతో నిండి ఉంటుంది. అవి కూడా సాయి నోటి నుండి జాలువారిన అమృతపు గుళికలే. హేమాడ్ పంతు సాయి చరణాల్లో వినయంగా అయి శ్రోతలకి విన్నపం చేస్తున్నారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సచరిత్రలోని కాశీ గయాగమనం అజా జన్మ కథన అనే పేరు గల 46వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय. 47వ అధ్యాయం శ్రీ సాయిబాబా ముఖశ్రుత కథాకథనం. శ్రీ సాయిబాబా నోటు నుంచి విన్న కథ గురించిన వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఎవరి దరహాస చంద్రికల ముఖారవిందాన్ని ఒక్క క్షణం పాటు చూసినా అనంత జన్మల దుఃఖోద్వేగం నశిస్తుందో అతిశయానంద సింధువును ఉత్పన్నం చేయగల ఆ సాయి శ్రీముఖం ధన్యం. సాయి కారుణ్య దృష్టితో మనని అవలోకిస్తే చేసిన కర్మల బంధనాలన్నీ వెంటనే విడవడతాయి. భక్తులకి ఆత్మానందపు అనుగ్రహం అరక్షణంలో లభిస్తుంది. ఆయన కృపాదృష్టితో కర్మ అకర్మల చిక్కులు విడిపోతాయి. ఆయన కృప అనే సూర్యుడి ప్రచండ ప్రకాశం పడితే సంసారం అనే మినుగురు నిస్తేజమై గుప్తమైపోతుంది. జగత్తులోని పాపాలను ప్రక్షాళనం చేసిన
గంగానది తాను మలినమైపోతుంది. పోగు చేసుకున్న తన మాలిన్యాన్ని ప్రక్షాళనం చేసుకోవడానికి సాధుచరణ ధూళికణాన్ని కోరుకుంటుంది. సాధుచరణాలు తన తీరాన్ని ఎప్పుడూ స్పృశిస్తాయి. వారు స్నానం చేయడానికి ఎప్పుడొస్తారు అని వారికై నిరీక్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది తప్ప తన దగ్గర పోగైన పాప మాలిన్యాన్ని నిరసించగల మరో మార్గమేమీ లేదని దానికి బాగా తెలుసు. సాధు మకుటమని శ్రీ సాయి సమర్థుల మాటలు ఈ కథలో ఉన్నాయి. ఇది గుర్తుంచుకొని భావిక సజ్జనులు ఎంతో ఆదరంతో ఈ పావన కథను వినండి, చూడండి. అందరి కళ్ళ వెనుక ఉన్న చూడగల శక్తి, అందరి చెవుల వెనుక ఉన్న వినికిడి శక్తి స్వతహాగా శ్రీ సాయియే. ఆయనే నా హృదయంలో ప్రవేశించి ఈ విషయం నాకు చెప్పారు. సాయి స్వయంగా సకల సత్పురుషుల మకుటమని. ఈ కథలోని విశేషాన్ని వింటే శ్రోతలు దేహస్పృహను విస్మరిస్తారు. వారి హృదయం సౌరభాలు వెదజల్లే అరవిరిసిన అరవిందాల్లా ప్రేమకు సంబంధించిన అష్టభావాలతో నిండిపోతుంది. సాయి పెదవుల నుండి జాలువారిన ఈ కథలోని అంతరార్థం మీద శ్రద్ధ పెట్టి ఉద్దేశంపై దృష్టి పెడితే శ్రోతలు కృతకృత్యులవుతారు. కాబట్టి శ్రోతలు నా విన్నపాన్ని వినండి. ఈ కథను నేనే చెప్తున్నా. నేను కూడా మీలాగే దానిలోని తాత్పర్యం తెలుసుకోలేని అజ్ఞానిని. సాయిబాబాకి భక్తులపై ఉన్న అమలిన ప్రేమ గుర్తు తెచ్చుకొని చింతలతో చికాకు పడే మనసు తన స్వభావాన్ని మర్చిపోతుంది. సాంసారిక చింతలతో చితికిపోతూ కష్టాల కొలిమిలో కాలిపోయే జీవులకు శాంతి లభిస్తుంది. ఇంతకన్నా మంచి లాభం ఏమిటి? గత కథానుసంధాన్ని శ్రోతలు ప్రశాంత చిత్తంతో వినండి. కథని అంతరాయం లేకుండా వింటే మనసుకు తృప్తి కలుగుతుంది. గడిచిన అధ్యాయం చివర శ్రోతలు మేకల కథ విన్నారు. వాటి గత జన్మ గుర్తుకు రాగానే బాబాకు వాటి పట్ల ప్రేమ ఉత్పన్నమైంది. అలాగే ఇప్పుడు ద్రవ్యలోభం గురించిన పరమావస్థ అధఃపతనానికి ఎలా దారితీస్తుందో ఆ కథను జాగ్రత్తగా వినండి. కారుణ్యకాంతులు వెదజల్లుతూ సాయి ఒకటి వెంట ఒకటిగా కథలు చెప్తారు. అది వినేటప్పుడు అందులో అంతరాయం రానికుండా సుఖ సంతోషాలను పెంచుతారు. సాయి సమర్థుల స్వంత కథ ఇది. అది చెప్పే నోరు కూడా ఆయనదే. హేమ ఊరికే కేవలం నామమాత్రంగా ఉన్నాడంతే. సాయి కథ అనే మహాసాగర తీరంలో కూర్చొని ఉన్నప్పుడు మనకి కథల కోసం కష్టమెందుకు? కల్పవృక్షం కింద కూర్చొని ఉన్నప్పుడు కలిగిన కోరిక వెంటనే నెరవేరుస్తుంది. సూర్యుడి ఇంట్లో దీపం కావాలని ఎవరనుకుంటారు? త్రాగడానికి స్వయంగా అమృతమే దొరికిన వారికి విషం తాగాలన్న ఆలోచన వస్తుందా? సాయి లాంటి వారు నిరంతరం మన వెనుక ఉండి రక్షిస్తుంటే కథామృతం మనకి తక్కువవుతుందా? మనసారా ఆనందంగా దాని మాధుర్యాన్ని రుచి చూడండి. కర్మ సిద్ధాంతం తెలుసుకోవడం చాలా కష్టం. ఎవరికి అది ఎక్కడా అంతుపట్టదు. గొప్ప గొప్ప ఉత్తమ జ్ఞానులు కూడా దాంతో మోసపోతారు. కానీ అజ్ఞానులు, అమాయకులు మాత్రం దానిని దాటుకుని వెళ్ళిపోతారు. అలాగే ఈశ్వర నియమాన్ని అధిగమించడం చాలా కష్టం. దాన్ని ఎవరు ఉల్లంఘించగలరు? కనుక మనం నిరంతరం లోకరీతిని అనుసరించి మన కర్తవ్యాన్ని ఆచరించాలి. దానికోసమే కర్మలన్నీ చేయాలి. లేకపోతే శాస్త్ర విరుద్ధమైన ఆచరణ సంభవిస్తుంది. మరణించాక వారి వారి కర్మలను అనుసరించి వారికి జన్మ లభిస్తుంది. యథా కర్మయా దాశ్రుతం. వారి వారి కర్మలను అనుసరించే వారి జ్ఞానం ఉంటుంది. దాన్ని అనుసరించి జీవులు రేత బీజంలో కలిసి స్త్రీ లేదా పక్షి యోనుల్లో ప్రవేశిస్తారు. అంటే మానవులు, పశుపక్షులు, జలచరాలు లాంటి చలన వలనాలున్న యోనుల్లో జన్మిస్తారు. అయితే కొందరికి స్థావరం ప్రాప్తిస్తుంది. వృక్షాలు, లతలు, పర్వతాలు లాంటి చలన వలనాలు లేని యోనుల్లో జన్మిస్తారు. యథా ప్రజ్ఞం హీసంభవ. వారి వారి బుద్ధి లేదా ఆలోచనలను అనుసరించే వారికి తరువాత జన్మ లభిస్తుంది. ఈ శృతి అర్థం తెలియని వారెవరు? కనుక జీవులకు ఇష్టమైనట్లు అవి మళ్ళీ జన్మించవలసి ఉంటుంది. మళ్ళీ శరీరం ధరించాలన్న ఉత్సాహమున్న అజ్ఞానులు, మూర్ఖులు గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే తాము చేసిన పుణ్యాన్ని బట్టే తమకు శరీరం ప్రాప్తిస్తుంది. కనుక శరీరం మరణించడానికి ముందే
ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం లభించిన మానవ జన్మ అనే అమూల్యమైన అవకాశాన్ని వ్యర్థం చేసుకోని వారే నిజమైన తెలివి కలవారు. వారే సంసార బంధనాల నుంచి ముక్తులవుతారు. ఇతరులందరూ సంసారం అనే రంగుల రాట్నంలో పడిపోతారు. శరీర ధారణ చేయడం వారికి ఎప్పటికీ తప్పిపోదు. ఇలాంటి విచారణే 8వ అధ్యాయంలో 44-47 ఓవిల్లో వచ్చింది. మానవులు మరణించాక జీవాత్మకి ఏమవుతుంది? అది ఎక్కడికి పోతుంది? ఎక్కడ ఉంటుంది? వీటికి సమాధానం కేవలం హిందూ ధర్మశాస్త్రంలో మాత్రమే నిస్సందేహంగా యుక్తివాదంతో ప్రతిపాదించబడి కనిపిస్తుంది. గీతలో శ్రీకృష్ణ భగవానులు శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రమణతీశ్వరః గృహీతైత్వాని సంయాతి వాయుర్గంధాని వాషయాత్. దేహేంద్రయాది సంగూతమునకు ప్రభువగు జీవుడు శరీరమును విడుచుచున్నప్పుడును నూతన శరీరమును పొందుచుచున్నప్పుడును పుష్పాది స్థానముల నుండి గాలి వాసనలను గ్రహించి పోవునట్లు పంచేంద్రియములు మనస్సు అన్న ఆరింటిని గ్రహించి వెడలుచున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కఠోపనిషత్తులో యమధర్మరాజు అంటే సాక్షాత్తు మృత్యుదేవత నచికేతుడికి ఈ క్రింది మంత్రంలో ఇదే మరింతగా స్పష్టం చేసి చెప్పాడు. అతని మాటలను హేమాడ్ పంతు పైన 47వ అధ్యాయంలో 24 ఓవిలోను 8వ అధ్యాయంలో 44, 45, 46 ఓవిల్లోనూ చెప్పారు. యోని మన్నే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాణు మన్నేను సంయంతి యథాకర్మ యథాసుతం. బృహదారణ్యకోపనిషత్తులో జీవాత్మ ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి వెళ్ళటాన్ని వర్ణిస్తున్నప్పుడు ఎంతో అందమైన ఉపమను ప్రయోగించారు. అలాగే గడ్డి మీద నడిచే గొంగళి పురుగు ఒక గడ్డిపోత మీద నుంచి మరో గడ్డిపోత మీదకు పోయేటప్పుడు రెండవ పోతను ఆధారం చేసుకుని అప్పుడే మొదట పోతపైని ఆధారాన్ని వదిలేస్తుంది. అదేవిధంగా జీవాత్మ తన మొదటి దేహాన్ని వదిలేటప్పుడు మరో దేహంలోకి ప్రవేశించడానికి ఏర్పాటు చేసుకుంటుంది. రెండవ పోలిక కంసాలి వాడిది. అతను కూడా తన మునుపటి బంగారు నగను కరిగించి మరో అందమైన కొత్త నగను తయారు చేస్తాడు. మొత్తానికి తనకు రాబోయే జన్మ తన చేతిలో ఉంది అన్న సిద్ధాంతాన్ని ఆయన దర్శింపచేస్తారు. దీని గురించి మన శాస్త్రాల్లో చెప్పబడిన మరో సిద్ధాంతం అంతేమతి సాగతి అనగా మొదట ఎలా అన్నా ఉండని సరిగ్గా మరణించే ముందు బుద్ధి లేదా విచారం ఎలా ఉంటుందో దాన్ని అనుసరించి వారికి మరుజన్మ లభిస్తుంది. శ్రీకృష్ణ భగవానులు గీతలో ఇలా అంటారు: యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తంతమే వైతి కౌంతేయ సదా సద్భావ భావితః. మరణించే సమయంలో మానవులు ఏ భావాన్ని లేక రూపాన్ని చింతిస్తూ దేహాన్ని వదిలేస్తారో అలాంటి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారాన్ని కలిగి ఉండటం వల్ల ఆయా రూపాలనే పొందుతారు. అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్మృత్య సంశయః. మరణించే సమయంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలేసేవారు నా స్వరూపాన్నే పొందుతారు. ఇందులో సంశయం లేదు. దీని గురించి
అజామిళుడి కథ పురాణాల్లో ప్రసిద్ధి చెందింది. జన్మంతా పాపకర్మల్లో దొర్లే అతను మరణించే సమయంలో నారాయణ నారాయణ అంటూ ఈ పేరుతో ఉన్న తన ప్రియమైన పిల్లవాడిని ప్రేమగా అదే పనిగా పిలిచాడని యమదూతలు అతన్ని స్పర్శించలేకపోయారు. విష్ణుదూతలు అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లారు. దీనికి విరుద్ధంగా ఉంటుంది జడభరతుడి కథ. భరత మహారాజు ఎంతో తాపసికుడై ఉండి కూడా ఒక హరిణం పిల్ల మీద అనివార్యమైన మమకారం వల్ల అతను హరిణం యోనిలో జన్మించవలసి వచ్చింది. పరీక్షన్ మహారాజు తన మరణానికి ముందర సుఖమహామునితో 7 రోజుల పాటు భాగవత పురాణాన్ని విన్నాడు. సాయిబాబా కూడా దేహత్యాగానికి ముందు వజే అనే పేరు గల బ్రాహ్మణునితో 14 రోజులు రామ విజయాన్ని చదివింప చేసుకున్నారు. మరణం తరువాత ఉత్తమ గతి లభించటానికి మరొక సులభమైన మార్గం శ్రీ సాయి సచ్చరితలోని 31వ అధ్యాయంలో వరుసగా 9, 10, 147, 148 ఉవీల్లో వర్ణించబడింది. దీని గురించి మద్రాసు సన్యాసి విజయానందుడు, బాలక్రామ్ మాన్కరు, తాత్యాసాహెబ్ మునోల్కరు, మేఘుడు, పొలి వీటి ఉదాహరణలు 31వ అధ్యాయంలో చదివాం. దీనికి విరుద్ధంగా పైన చెప్పిన వాటిల్లో ఏదైనా ఒక మార్గాన్ని అవలంబించని పాపులకు అధోగతి అని శ్రీకృష్ణ భగవానుడు గీత 16వ అధ్యాయంలో చెప్పారు. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతా ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేశటౌ. అజ్ఞానంతో మోహంలో పడిపోయిన వారు, అనేక రకాలైన చిత్త చాంచల్యాలతో కూడినవారు, మోహమనే వరతో అనగా ధారాపుత్ర క్షేత్రాదులందు అభిమానం బాగా కప్పబడిన వారు, కామ మోహాల్లో ఆసక్తులైన వారు ఘోరమైన నరకంలో పడిపోతారు. తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్య యస్సమశుభాన సురుష్వే వయోనిషు. అలాంటి ఆ ద్వేషపూరితులు, క్రూరులు, పాపులు అయిన నరాధములను నేను జనన మరణ రూపాలైన ఈ సంసార మార్గంలో అసురీ అంటే భయంకర నీచ యోనుల్లో ఎల్లప్పుడూ జన్మింప చేస్తాను. అసురీం యోని మాపన్న మూఢా జన్మని మామ ప్రాప్యేవ కౌంతేయ తతో యాంత్య ధమాంగతిం. ఈ రకంగా ఓ కౌంతేయ, ఈ మూర్ఖులు అసురీ యోనిలో ఉత్పన్నమై ప్రతి ఒక్క జన్మలోనూ నన్ను పొందకయే చివరికి తాము పొందిన జన్మ కంటే నీచతరమైన జన్మని పొందుతారు. ఇప్పుడు ఈ కథలో విశేషం ఏమిటంటే, అది విని లోపల దుష్టవృత్తి ఉన్న వాళ్ళకి నేను దేహాన్ని అన్న భావనకి చెందిన గుర్తు నశించిపోయి వారిలో అష్టసాత్విక భావాలు జాగృతమవుతాయి. తమకు అపార సంపద ఉన్న స్వాభావికంగా లోభత్వంతో ఉండి వారి జీవితం వ్యర్థం. మరణించే వరకు వారు వ్యర్థంగా శ్రమపడుతూ ఉంటారు. అందులోనూ దేహంలో శత్రుభావం సంచరించటం ఏమాత్రం మంచిది కాదు. దాన్ని మానవులు నిరోధించాలి. ఎందుకంటే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైరానికి ఫలితం ఈ జన్మలో మంచి యోనిలో జన్మించినప్పటికీ రాబోయే జన్మ నీచ యోనిలో వస్తుంది. రుణము, వైరము, హత్య వీటి స్వాభావిక గుణం ఎలా ఉంటుందంటే అవి తీరే వరకు పునర్జన్మ పరంపర నడుస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి సాయినాథుని నోటి నుంచి వచ్చిన
పరమ పావనమైన అమృత చరీవాణిని శ్రోతలకి విన్నవిస్తాను. మీరు అది వినటానికి సావధానులు కావాలి. ఆ కథను నేను ఎలా విన్నానో, నా స్మృతి పదంలో ఎలా ఉందో, సాయి జనని నాకు ఎలా చెప్పిందో అలాగే అదే మాటల్లో నేను మీకు చెప్తాను. సాయి స్వతహాగా చరిత్రను సృష్టిస్తారు, చరిత్రను వ్రాయిస్తారు. హేమాడ్ కేవలం నిమిత్త మాత్రుడు. దీనికి సూత్రధారి ఆ సాయియే. శ్రీ సచ్చిదానంద సద్గురు महाराज की जय। सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की जय। ఒకసారి ఉదయం 8 గంటల వేళ ప్రతిరోజులాగే ఉపాహారం తీసుకొని నేను బయట వ్యాహాలకి బయలుదేరాను. దారిలో వెళుతూ అలసిపోయి ఒక నదీ తీరాన్ని చేరి కళ్ళు కడుక్కొని స్నానం చేశాను. అందువల్ల మనసుకెంతో తృప్తి కలిగింది. నది మాత్రం ఎంతదని, అది రహతలోని నది అంత ఉంటుంది. 2 తీరాలను వరుసుకొని ప్రవహిస్తోంది నీరు. వాటిని ఆనుకొని ఒకలాంటి పొడవైన గడ్డి మొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో నుంచే ఒక కాలిబాట ఉంది. బళ్ళు మొదలైనవి పోవటానికి స్పష్టమైన మరో దారి కూడా ఉంది. అలాగే నదీ తీరంలో పేరు తెలియని పెద్ద చెట్లేవే ఉన్నాయి. వాటి నుంచి చల్లని నీడ నేలపై మెత్తగా పరుచుకుంది. మందంగా వీచే పిల్లి తెమ్మెరలతో మనోప్రాంగణం వసంత సోయగాలతో చాలా హాయిగా ఉంది. ఆ పెద్ద చెట్లను చూసి నేను వాటి నీడలో హాయిగా పోయి కూర్చున్నాను. అప్పుడు చిలుము నింపటానికి చిలుముని చుట్టే బట్ట మొక్కను తడపటం కోసం నేను నది దగ్గరికి వెళ్ళి వస్తుంటే బెకబెకమన్న శబ్దం వినిపించింది. నాకది కప్ప అరుపు అనిపించింది. కానీ అందులో ఆశ్చర్యపడవలసింది ఏముంది? నీరున్న చోట కప్పలుండటం సహజమే. బట్టను తడిపి నేను తిరిగి వచ్చాను. చేతుల్లో చొకుమికి అంటే అగ్ని ముట్టించడానికి కనసపడే ఒక గులకరాయి, ఇనుప ముక్కల జత తీసుకొని గులకరాయితో అగ్ని వెలిగించి చిల్లుముని తయారు చేశాను. అప్పుడే ఓ బాటసారి వచ్చి నమస్కరించి నా దగ్గర కూర్చున్నాడు. నా దగ్గర నుంచే నమ్రతతో చిలుం చేతుల్లోకి తీసుకొని, ఇంత దూరం వచ్చారు అని అతను మళ్ళీ ఇలా అన్నాడు. ఇక్కడి నుంచి మసీదు చాలా దూరం. అక్కడికి వెళ్ళేసరికి మీకు ఎండెక్కుతుంది. ఈ ప్రక్కనే నా ఇల్లు ఉంది. చిలుం పీల్చి అక్కడికి పోదాం. కొద్దిగా రొట్టె తిని ఓ క్షణం సేపు విశ్రాంతి తీసుకొని అప్పుడు ఎండ తగ్గాక హాయిగా మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు. నేను కూడా మీతో పాటు వస్తాను అన్న ఆ సంభాషణ అయ్యాక బాటసారి చిల్లింని ఓసారి పీల్చి దాన్ని నాకు పీల్చేందుకు ఇచ్చాడు. ఇటువైపు ఓ కప్ప ఆర్తనాదంతో పెద్దగా అరవసాగింది. అది విని ఆ బాటసారి ఎవరు అలా అరుస్తున్నారు అని అడిగాడు. దానికి నేను, నదీ తీరాన కప్ప కష్టాల్లో పడిపోయింది, దాని కర్మ దాని వెంటపడింది, ఆ విషయం చెప్తాను విను. పూర్వజన్మలో చేసిన దాన్నే ఈ జన్మలో అనుభవించాలి. చేసే కర్మఫలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏడ్చి ఏమి ప్రయోజనం? అప్పుడు అది విని చిల్లువు నా చేతికిచ్చి ఆ బాటసారి అక్కడి నుంచి బయలుదేరాడు. అతను ఇలా అన్నాడు, నేను కొంచెం చూసొస్తాను. నిజంగా అది కప్పేనా లేక వేరే ఏదైనా ప్రాణ? దానికేం దుఃఖం కలిగిందో చూసొస్తాను. అతని కోరిక చూసి నేను ఇలా అన్నాను, పో చూసిరా. ఒక పెద్ద పాము నోట పడి ఆ కప్ప అరుస్తోంది. 2 కూడా చాలా దగాకోరులు. 2 కూడా పూర్వజన్మలో భయంకరమైన రాక్షస పాపకర్మలు చేశారు. వాటి ఫలాన్ని అనుభవించడానికి వారికి ఈ శరీరాలు లభించాయి. అలా మాటలు నడుస్తుండగా ఆ బాటసారి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ జరిగేది చూసి తిరిగి వచ్చాడు. అతను, మీరు చెప్పే మాట ఎంతో నిజం. కాలుడిలాగా పాము నోరు ఎంతో పెద్దది. ఆ కప్ప కూడా ఎంతో భయంకరమైనది. కానీ అది ఆ పాముకి పలహారమైంది. అది పాము నోటికి ఆహుతి అయింది. అది పావుగంట అరగంటలో చచ్చిపోతుంది. కర్మల గతి ఎంత విచిత్రమో కదా. ఆ పాము ఆ కప్పని ఇప్పుడు ఒక్క క్షణంలో మింగేస్తుంది అన్నాడు.
అప్పుడు నేను అతనితో, దాన్ని ఎందుకు మింగుతుంది? దాని తండ్రిని, నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నావు? నా స్థానాన్ని వదిలి నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నది ఆ కప్పని పాము చేత మింగించడానికేనా? చూడు, నేను దాన్ని ఎలా విడిపిస్తాను. వాటిని తగువ నుంచి విడిపించాక మనం ఇంటికి వెళ్ళిపోదాం. పద, ఒకసారి చిలువు నింపు, ఆ తరువాత పాము ఏం చేస్తుందో చూద్దాం అన్నాను. అది విని బాటసారి వెంటనే చిలువును తయారు చేశాడు. నేను కూడా దాన్ని తీసి చేత పట్టుకుని 2 సార్లు పీల్చాను. ఆ తరువాత బాటసారిని వెంట పెట్టుకుని ఆ గడ్డిలో నడుస్తూ అవి ఉన్న చోటుకి వెళ్ళాను. ఆ పామును చూసి మళ్ళీ ఆ బాటసారి కంగారు పడ్డాడు. ఎంత పెద్దదో, భయంకరమైన సర్పం అంటూ భయంతో ముందుకు పోవద్దు, ఆ పాము మన దగ్గరికే వస్తోంది, పారిపోదామంటే ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంది, వద్దు వద్దు, అక్కడికి పోవద్దు అన్నాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి ఆ బాటసారికి భయమేసింది. అప్పుడు ఆ ఇద్దరి వైర వృత్తికి సంబంధించి నేను చేసిన ఉపదేశం వినండి. ఒరే బాబు వీరభద్రప్ప, మీ వైర ప్రవృత్తి వల్ల బసప్పకి కప్పజన్మ జన్మించినప్పటికీ ఇప్పటికీ పశ్చాత్తాపం కలగలేదు. నీవు కూడా పాము యోనిలో జన్మించి కూడా ఇప్పటికీ ఇంత వైరం పెట్టుకున్నావే. ఇకనైనా సిగ్గుపడి వైరం పోగొట్టుకొని హాయిగా ఉండండి. నా నోటి నుంచి ఈ మాటలు బయటకొచ్చాయో లేదో, కప్పను వదిలిపెట్టి పాము గబుక్కున పారిపోయింది. వెంటనే లోతుగా ఉన్న నీళ్లలో ప్రవేశించి అదృశ్యమైంది. మృత్యుముఖం నుంచి విడిపడిన కప్ప కూడా గెంతు పెట్టి చెట్ల పొదల్లోకి దూరి దాక్కుంది. బాటసారికి ఎంతో ఆశ్చర్యం వేసింది. అతను ఇలా అన్నాడు, ఇదంతా నాకేమీ అర్థం కావటం లేదు. మీ నోటి నుంచి మాటలు బయటికి రాగానే పాము కప్పని ఎలా వదిలేసింది? పాము కూడా ఎలా అదృశ్యమైంది? వీళ్ళలో వీరభద్రప్ప ఎవరు? బసప్ప ఎవరు? వారి వైరానికి అసలు కారణమేమిటి? కృపతో నాకు ఆ కథంతా చెప్పండి. దానికి నేను ఇలా అన్నాను, సరే, మొదట మనం చెట్టు కిందకి వెళ్దాం, చిలుం పీల్చి అప్పుడు నీ సందేహాన్ని తీర్చి నా స్థలానికి నేను వెళ్ళిపోతాను. అలా అని అతనితో కలిసి చెట్టు కిందకు వచ్చాను. దట్టంగా పరుచుకొని ఉంది నీడ. చల్లని పిల్లగాలి ఆహ్లాదంగా వీస్తోంది. బాటసారి మళ్ళీ చిలుం వెలిగించి మొదట తాను పీల్చి తరువాత నా చేతికి అందించాడు. దాన్ని అలా పీలుస్తూ పీలుస్తూ ఆ బాటసారికి నేను ఆ అందమైన కథను చెప్పాను. చూడు, నేనుండే చోటు నుంచి 2-3 క్రోసులు అంటే 6 లేదా 9 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధి చెందిన ఒక పురాతన స్థానం ఉంది. అక్కడ ఎంతో కాలం నుంచి శిథిలమైన శివాలయం ఉంది. దాన్ని జీర్ణోద్ధరణ చేస్తే బాగుంటుందని అందరి మనసులకు అనిపించింది. ఆ పని కోసం చాలా పెద్ద మొత్తంలో చందాలు వసూలు చేశారు. ఎంతో డబ్బు పోగైంది. పూజ అర్చనలకు ఏర్పాట్లు కూడా చేసి ఆ డబ్బుని ఎలా వినియోగించాలన్న దానికి ప్రణాళిక తయారు చేశారు. అక్కడున్న ఓ గొప్ప ధనికుణ్ణి దానికి నిర్వాహకుడిగా నియమించారు. అతని చేతిగా డబ్బంతా ఇచ్చేశారు. నిర్ణయం తీసుకునే అధికారం కూడా పూర్తిగా అతనికే ఇచ్చేశారు. అతనే వేర్వేరుగా జమా ఖర్చులు లెక్క రాసి పెట్టాలి. అందులో తన స్వంత చందా డబ్బులు కూడా పెట్టాలి. ఈ కార్యం తప్పకుండా అతనే చేయాలని ప్రామాణికంగా నిర్ణయించారు. కానీ అతను ఎంతో లోభి. తనకేదైనా నష్టం కలుగుతుందేమోనన్న ధోరణిలోనే అతను ఆ పనిని నడిపిస్తున్నాడు. కనుక ఆ పని పూర్తి కాలేదు. డబ్బంతా ఖర్చు అయిపోయింది. అయినా పని మాత్రం సగమే అయింది. ధనికుడు తన స్వంత డబ్బు నుంచి పైసా కూడా ఖర్చు పెట్టలేదు. తన వద్ద ఉన్న ఒక్క పైసాని కూడా వదులుకోలేదు. పెద్ద ధనవంతుడైనప్పటికీ అతను మూర్తీభవించిన లోభత్వమే. పైకి తీయగా మాట్లాడుతూ ఉన్నా పని మాత్రం ముందు జరగటం లేదు. తరువాత డబ్బు పోగు చేసిన వాళ్ళంతా అతని ఇంటికొచ్చి ఇలా అన్నారు, నీవెంత వడ్డీ వ్యాపారమైతే మాత్రం ఏం లాభం? నీవు చేయి విదల్చకపోతే ఈ శివుడి జీర్ణోద్ధరణ ఎలా పూర్తవుతుంది? దీనికి ఏమైనా ఆలోచించావా? ప్రజలని అభ్యర్థించి మేము మరిన్ని విరాళాలు తెస్తాం, అది కూడా నీ చేతికే ఇస్తాం. ఈ ఒక్కసారికి ఈ పని పూర్తి చేసేయి. తరువాత మరింత డబ్బు పోగైంది. అతని చేతికి పెద్ద మొత్తం డబ్బు వచ్చేసింది. కానీ దానివల్ల కూడా ఏమీ ప్రయోజనం కలగలేదు. ఆ ధనికుడు మాత్రం హాయిగా కూర్చున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. దేవుడి మనస్సుకు ఏదో ఒకటి చేయాలని అనిపించింది. ఆ ధనికుడి పత్నికి ఆయన కలలో కనిపించాడు. లే లే మేలుకో, ఆ దేవాలయం గోపురం నిర్మించు. నీవేదైనా ఖర్చు పెట్టావంటే దానికి 100 రెట్లు తిరిగి నీకు శివుడు ఇస్తాడు.
మర్నాడు ఆమె ఆ కలను వివరంగా తన భర్త చెవిన పడేసింది. కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టాలన్నా ప్రాణం పోయినట్లు అనిపించే అతనికి ఆ కళ మహా బాధాకరంగా అనిపించింది. రాత్రింబవళ్ళు అదే పనిగా డబ్బు కూడబెట్టడం తప్ప అతని మనసుకి మరో ఆలోచన లేదు. అతనికి ఆ స్వప్నంలో చెప్పినట్టు ద్రవ్యం ఖర్చు పెట్టమన్న ఆలోచన ఎలా నచ్చుతుంది? అతను భార్యతో, ఈ కలలను నేను ఒప్పుకోను, వీటి మీద నాకు అసలు విశ్వాసం లేదు అని ఆమె మాటలని పరిహసించాడు. తానెంతో జగమంత, స్వయంగా దగాకోరు అవటం వల్ల ఇతరులు కూడా అతనికి అలాగే కనిపిస్తారు. అతను ఇలా అన్నాడు, దేవుడి మనసులో నా డబ్బు కొట్టేయాలని ఉంది, లేకపోతే నేను మాత్రం నీకన్నా దూరంగా ఉన్నానా? ఆయన నీ స్వప్నంలోకి ఎందుకు వచ్చాడు? నీకే ఎందుకు కనిపించాడు? దేవుడు నా కలలోకి ఎందుకు రాలేదు? అందుకే వాటిపై నాకు నమ్మకం కలగటం లేదు. శ్రీ గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं,
थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अबू मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अबू मोरे साई, तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
సాయి